సిఐటియు జాతీయ కోశాధికారి కామ్రేడ్ సాయిబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వారి సమయం 10 minutes. ప్రియమైన అధ్యక్షులు, వేదిక మీద ఉన్న మిత్రులు, పర్సా గారి శత జయంతి ఉత్సవం ముగింపు సభకు హాజరైనటువంటి కామ్రేడ్స్, స్నేహితులు, ఉద్యమ శ్రేయోభిలాషులందరికీ నమస్కారం. పర్సా గారి శత జయంతి సభలో పాల్గొనడం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి అంశంగా భావిస్తున్నాను. వాస్తవంగా ఒక సభ కాబట్టి వేదిక మీద కొంత ఉండాలి, వేదిక కింద కొంతమంది ఉండాలి. వాస్తవంగా పర్సా గారి శత జయంతి సభలో ఇది నాయకులు, కార్యకర్తలు, సభ్యులు అనేది ఏం లేదు. వాస్తవంగా పైన వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కొన్ని బాధ్యతలు తీర్చే ఇక్కడ డయాస్ మీద ఉండాల్సి వచ్చింది. కానీ వాస్తవంగా పర్సా గారితో అత్యంత ప్రత్యక్ష సంబంధాలతోటి ఉద్యమంలో ఉన్నటువంటి అనేక మంది సీనియర్ కామ్రేడ్స్ ఈ హాల్లో ఉన్నారు. మనందరం ఇక్కడ కలవటమే ఒక స్ఫూర్తి. ఇక పర్సా గారి గురించి మాట్లాడటం అంటే రాజారావు గారే చెప్పారు ఎంత చిన్నను. ఇక మేము చెప్పాలంటే ఇంకా రాములు గారు, మేమందరం ఇది సాహసం కూడుకున్న చర్య. అయితే నాకు 57 సంవత్సరాలు. నాకు పర్సా గారు 45 ఏళ్ల నుంచి తెలుసు, అంటే 9వ తరగతి నుంచి తెలుసు. కొత్తగూడెంలో 77 నుంచి ఉన్నాం. అందుకని 50 ఏళ్ళు 45 సంవత్సరాలు పర్సా గారి గురించి తెలుసు. ఏం తెలుసు అంటే ఒక మాటలో చెప్పాలంటే పర్సా గారు చదువుకుంటే చాలా మంది గురువులు ఉంటారు. 1వ తరగతి నుంచి పీజీలు, యూనివర్సిటీ దాకా ప్రొఫెసర్లు ఉంటారు, లేకపోతే లెక్చరర్లు ఉంటారు, స్కూల్లో అయితే టీచర్లు, క్లాస్ టీచర్లు ఉంటారు. కానీ నేను అనుకుంటున్నాను విద్యార్థి ఉద్యమం నుంచి పనిచేసినటువంటి దశలో ఒక రాజకీయ గురువు ఎవరు అని అంటే నా దృష్టిలో నాకు పర్సా గారు అనేదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎమర్జెన్సీ అనంతర పరిణామాల్లో కొత్తగూడెం ప్రాంతంలో ఇక్కడ ఉద్యమాన్ని నిలబెట్టడానికి అనేక మంది విద్యార్థి యువజనుల్ని ప్రోత్సహించి జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఒక ఐడియాలజికల్గా ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని నాటినటువంటి విత్తనాలు పర్సా గారి నాటినటువంటి విత్తనాలు. బహుశా ఒక విత్తనం ఎంత గొప్పది అని చెప్పడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎడారిలో కూడా విత్తనాలు మొలుస్తాయి అంటే మొలుస్తాయి అని చెప్పొచ్చు. పర్సా గారి జీవితం నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా మొత్తం ఎర్రటి విత్తనాల్ని, నాణ్యమైనటువంటి విత్తనాల్ని మొలికించడానికి ఆద్యుడైనటువంటి ఒక ఆరాధ్య నాయకుడు ఒక కామ్రేడ్ పర్సా గారు అనేది మేము తెలుసుకున్నాం. అదే ఆయన చెబితే తెలుసుకోవటం కాదు. వాస్తవంగా ఆదిలాబాద్ వెళితే ఏం చెబుతారు? ఆదిలాబాద్లో కమ్యూనిస్టు ఉద్యమం, విద్యార్థి ఉద్యమాన్ని సృష్టించడానికి పర్సా గారు చేసినటువంటి కృషి గురించి చెబుతారు. అందుకని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 32 సంవత్సరాలు సిఐటికి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన జీవితం ఒక రకంగా చెప్పాల్సి వస్తే కొత్తగూడెంలో జరపడం చాలా సముచితమైంది అనేదానికి ఏమిటి కొత్తగూడెంతో ఆయన బంధం అంటే, ఆయన ఏ స్థాయిలో ఉన్నా, అఖిల భారత ఉపాధ్యక్షుడిగా ఉన్నా, రాష్ట్ర నాయకుడిగా ఉన్నా, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఉన్నా, ఆయన ఎవరన్నా కలవటానికి విజయవాడ వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా ఆయన ముందు మాట ఏంటంటే కొత్తగూడెంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఒక 20-30 పేర్లు చెప్పి కొత్తగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉంటున్న గ్రామాల్లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఆయనకు ఆశ్రయం ఇచ్చినటువంటి కుటుంబాల గురించి పేరు పేరున వారు ఉన్నారా, బాగున్నారా, ఎలా ఉన్నారు, వాళ్ళ సభ్యులు ఏం చేస్తున్నారు అని పలకరించడం అంటే అది అంత సాధారణమైనటువంటి విషయం కాదు. అందుకని తల్లికి బిడ్డలు ఉంటారు, తల్లి బిడ్డల సంబంధం పేరు సంబంధం అంటాం. కానీ పర్సా గారి సంబంధం తల్లి బిడ్డల సంబంధం కంటే కూడా కొత్తగూడెం ఉద్యమంతో పనివేసుకున్నటువంటి పేగు బంధం అనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన జీవిత చరిత్రలో ఒక పిల్లల్ని కాపాడుకోవడం కోసం తల్లి ఎలా కాపాడుకుంటుందో, తెలంగాణ ఆంధ్ర మహాసభ ఉద్యమప్పుడు కానీ, తర్వాత అనేక రకాలైనటువంటి నిర్బంధ కాలంలో కానీ ఆయనకి ఎందరో తల్లులు ఆయనకి రక్షణ ఇచ్చారు. అందుకనే మొత్తం కొత్తగూడెం ఉద్యమ ప్రాంతం అంతా కూడా ఆయన కుటుంబం అనేటువంటిది నేను అభిప్రాయపడుతున్నాను. ఈ రోజు మన అందరం ఇక్కడ కలవటం అనంటే పర్సా గారికి ఇది ఒక ముఖ్యమైనటువంటి మనందరం ఇచ్చేటువంటి నివాళి. ఆయన ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడింది.
ఈరోజు పునాదుల గురించి, ప్రజా పునాదుల గురించి, మాస్ లైన్ గురించి, ప్రజలతోటి సంబంధాల గురించి ఈరోజు చర్చ జరుగుతున్నాయి ఉద్యమాలలో. కానీ అవి ఏదో చెబితేనో లేకపోతే ఎవరో మోటివేట్ చేస్తేనో నెడితేనో వచ్చేది కాదు. అసలు ముందు అదొక సహజమైనటువంటి లక్షణంగా రావాలి. ఆ సహజమైనటువంటి లక్షణం అందుకని పరసా గారు అది ఉద్యమ పాఠశాల. ఆ పాఠశాలలో మనం నేర్చుకోవడానికి అనేక పాఠశాలలు ఉన్నాయి. ఉదాహరణకి ఆయన ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే పాలవంతి నియోజకవర్గం నుంచి. బహుశా చాలా మందికి తెలియదు ఆయన ఎమ్మెల్యే అని. ఎందుకంటే ఈరోజు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఎక్కడ వేదిక మీదకి పిలిచినా ఆయన అసలు బాధ్యతను వదిలిపెట్టి మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ మంత్రి ఇవన్నీ పిలుస్తుంటారు. ఇవి ఏదో పెద్ద అలంకారం అనుకుంటారు. కానీ నాకు తెలిసినంత వరకు పరసా గారిని మొత్తం ఆయన జీవిత కాలంలో ఏ పోరాటంలో ఏ వేదిక మీద పిలిచినా కూడా ఆయన ఎక్కడా కూడా మాజీ ఎమ్మెల్యే అనేది సంబోధించలేదు. అది ఒక రకంగా చాలా గొప్ప విషయం. అంతేకాదు ఆయన కాలువ ప్యాచర్ అయింది. ప్యాచర్ అయితే వైద్యం కావాలి. వైద్యం అంటే ఈరోజు మనకు తెలుసు ఎక్కడ బాగా వైద్యం జరిగిద్దని. ఇప్పుడు కార్పొరేట్ వైద్యం. కానీ మేము ఉన్నంతలో మేము అనుకున్నాం, రాష్ట్ర కేంద్రంలో మేము అనుకున్నది ఏంటంటే కొద్ది మంచి వైద్యం ఇవ్వాలంటే నిమ్స్లో జరిపిద్దాం. ఎమ్మెల్యే కార్డు ఉంది కాబట్టి ఒక రూమ్ కూడా ఇస్తారు, పోయినటువంటి వాళ్ళు ఎవరన్నా పరసా గారు ముగ్గురు నలుగురు కూర్చోవడానికి అని మేము చేర్పించాం. ఒక రూమ్ కూడా ఇచ్చారు, అది ఏసీ రూమే. కానీ ఇద్దరు ముగ్గురు కూర్చోబెట్టి నాకు ఇక్కడ మంచి వైద్యం వెళ్ళింది కానీ నాకు ఒకటి కొరతగా ఉండొచ్చు కదా అన్నాడు. ఏమిటి కొరత అండి మీకంటే సిఐటి రాష్ట్ర కార్యాలయానికి గాంధీ హాస్పిటల్ కోతవేటు దూరంలో ఉంది. అదే నిమ్స్లు మీరు రావాలంటే అప్పుడప్పుడు వస్తారు. కానీ గాంధీ హాస్పిటల్ అయితే ఉదయం సాయంత్రం మన కార్యకర్తలు వస్తారు కదా, దయచేసి నన్ను అక్కడికి మీరు షిఫ్ట్ చేస్తారా అని గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకొని వైద్యం సేకరించినటువంటి ఒక ఆదర్శం మనం ఈ రోజు ఎలా చూడగలం, ఎక్కడ చూడగలం అనేది మనం చూస్తే అర్థమైంది. అంటే ఆఖరి దశలో కూడా కార్యకర్తలతో సంబంధాలు ఉండాలని నిత్యం కోరుకున్నటువంటి వ్యక్తి కాబట్టి పరసా గారు. అందుకని ఆయన పదవులు అలంకారం కాదు. చాలా మంది ఇప్పుడు అభివృద్ధి కోసం రాజీనామా చేశాం, అభివృద్ధి కోసం పార్టీలు మార్చాం, ఇవన్నీ మాట్లాడుతుంటారు. ఇవాళ మొత్తం అభివృద్ధి అనేది ఒక ఫ్యాషన్ వర్డ్. ఏది మాట్లాడినా మేము అభివృద్ధి కోసం అంటున్నారు. కానీ ఆయన కూడా ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. ఎందుకోసం చేశారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు ఆంధ్రుడు అక్కడ ఒక పోరాటం జరుగుతుంటే 32 మంది అమరవీరులు అయితే అలాంటి సందర్భంలో మొత్తం కమ్యూనిస్టు ఉద్యమం, కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలంటే అలాంటి విశాఖ ఉక్కు కోసం రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కమ్యూనిస్టు శాసనసభ్యులు తప్ప ఇంకా మనకి ఎక్కడ పడతారు? అంటే ఆదర్శానికి కొనబద్ద ఏంటి, బెరామీటర్ ఏంటి? ఇట్లా చూసినప్పుడు పరసా గారి జీవితంలో అనేక విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యక్తిగతంగా నేను కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన కొన్ని విషయాలు ఎంత సునిశ్చితంగా చెప్పాడంటే ఈరోజు మనం సమావేశాలు, ఆయన సమావేశం అంటే ఫస్ట్ ఆయన చెప్పే మాట అండి, మీరు ఏ బాధ్యతలకైతే ఎన్నికవుతారో అది ఏ బాధ్యత అయినా కావచ్చు, మీరు సమావేశాలను ఎగ్గొట్టకూడదు, గైరాజరు కాకూడదు, డుమ్మా కొట్టకూడదు. ఎందుకు? మిమ్మల్ని ఎన్నుకున్నది మిమ్మల్ని చూసి ఎన్నుకోలేదు, మీరు కార్మిక వర్గం ప్రతినిధులుగా ఎన్నుకోబడ్డారు. అందువల్ల మీరు ఆ మీటింగ్కి హాజరు కాకపోతే కార్మిక వర్గం నష్టపోద్ది, మీరు అనుభవాన్ని మీరు తీసుకోవడం కుదరదు. అందుకని దేశవ్యాప్తంగా అఖిల భారత మీటింగులు కానీ రాష్ట్ర మీటింగులు కానీ మీరు గైర్హాజరు కాకూడదు అనేటువంటి ఒక సునిశ్చితమైనటువంటి ఆయన సూచనలు మనం ఎన్నో చూడగలం. అందుకని తెలంగాణ సాయుధ పోరాటంలో అత్యంత నిర్బంధ కాలంలో యాక్చువల్ గా అప్పటికున్న ఇప్పటికి పరిస్థితులు మారినాయి. ఆ రోజు ఫ్యూడలిజం ఉంది, జమీందారీ విధానం ఉంది, వెట్టి చాకరి ఉంది. ఆ రోజు వెట్టి చాకరికి జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు అప్పుడు దోపిడీ కళ్ళారా కనపడ్డది. ఇప్పుడు నయా ఉదారవాద విధానాలు వచ్చినాయి. ఇప్పుడు మారింది. ఇప్పుడు ఏం మారింది? ఇప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ అనేది నిట్ట నిలుగునే దోపిడీ జరుగుతుంది. కానీ ఆ ఎక్స్ప్లాయిటేషన్ దోపిడీ అర్థం కావట్లేదు. అందుకని అప్పటికి ఇప్పటికి నిజంగా ఆ రోజు నిర్బంధం ఉంది. మరి ఈ రోజు ఏముంది? ఇవాళ మొత్తం స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు, ఆధునిక ప్రజాస్వామ్యం అంటున్నారు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటున్నారు. కానీ ఈ రోజు మనం చూస్తున్నాం గత 10 ఏళ్ల నుంచి ఉపాధి చట్టం పేరుతోటి ఒక ఫేస్బుక్ లో ప్రభుత్వాన్ని విమర్శిస్తే, లేదు ఒక సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే, ఒక కవి ఒక ఆర్టికల్ రాస్తే, ఒక రచయిత ఆర్టికల్ రాస్తే ఇవాళ ఉపా చట్టాలతోటి, ఎన్ఐఏ చట్టాలతోటి అప్రకటిత ఎమర్జెన్సీలు పెట్టి బెయిల్ లేకుండా సంవత్సరాల తరబడి
జైళ్లలో మనం ఉంచుతున్నటువంటి రోజులను చూస్తున్నాం. అందుకని నాడు భూస్వామ్య వ్యవస్థ ఉంటే నేడు ఈ రోజు సామ్రాజ్యవాదం యొక్క కనుసన్నల్లో అంతర్జాతీయ పెట్టుబడి నడుస్తుంది. అందుకని ఈ రోజు పర్సా గారి జీవితంలో మనం తెలుసుకోవాల్సిందంటే ఎప్పటికి కూడా పెట్టుబడికి అది లేబర్కున్నటువంటి ఆ కాంట్రడిక్షన్, ఆ వైరుధ్యం పెరుగుతుంది. ఆ వైరుధ్యం పెరగటం వల్లనే అసమానతలు పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరుగుతుంది, ఆకలి పెరుగుతుంది, దోపిడీ పెరుగుతుంది. అందుకని పోరాటాలు కూడా పెరుగుతున్నాయి. అయితే ఈ రోజు కొంత నిరాశ, నిస్పృహ ఉంది. ఎందుకంటే వామపక్ష ఉద్యమం, ఎర్ర జెండా ఉద్యమానికి కొన్ని ఆటంకాలు వచ్చినాయి, అవరోధాలు వచ్చినాయి, ఉదారవాద విధానాలు వచ్చిన తర్వాత. కానీ దీనికి పరిష్కారం ఏంటి? ఆయన ఇంతకంటే పెద్ద అవరోధాలను చూశాడు. 90వ దశకంలో ఎర్ర జెండా సోవియట్ యూనియన్ లో కూలిపోయిన తర్వాత, తూర్పు యూరప్ రాజ్యాల్లో కూలిపోయిన తర్వాత దేశం, ప్రపంచం అంతా కూడా నిరాశాజనకంగా ఉన్న పరిస్థితుల్లో ఆయన మళ్ళీ కారు చీకట్లో కాంతిరేఖలు వస్తాయని లాటిన్ అమెరికాలో జరుగుతున్న వెనిజులా పోరాటం, లేకపోతే అనేక రకాల బొలీవియా పోరాటాలన్నీ కూడా మన కార్మిక లోకంలో వ్యాసాలుగా రాసి కార్యకర్తలను ఉత్సాహపరిచి, అందుకని ఎర్ర జెండాకి ఎప్పుడు కూడా మరణం లేదు, అది అజేయంగా ముందుకు సాగిద్దనే ఒక కాన్ఫిడెన్స్ క్రియేటింగ్ చేసిన వ్యక్తి కమ్రేడ్ పర్సా గారు. అందుకని ఈ రోజు కూడా మనం శత జయంతి సందర్భంగా రాబోయేటువంటి కాలంలో ఇక్కడ మనందరం చాలా మంది ఉన్నాం. అనేక రకాలుగా ఎక్కడికక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు, రకరకాల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకనే పర్సా గారు ఎట్లయితే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి విత్తనాన్ని, ఒక సమాజం కోసం ఏదైతే సిఐటి యొక్క కాన్స్టిట్యూషనల్ ఆబ్జెక్టివ్, ఒక సామాజిక వ్యవస్థ మార్చాలి, దోపిడీని అంతం చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మనందరం కూడా మనకి తోచిన విధంగా, మనకి తెలిసిన విధంగా, మనకున్న అవకాశాల మేరకు మనం ప్రయత్నం చేయడం అనేది అవసరం. అందుకని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏ లక్ష్యంతో అయితే ఈ రకమైనటువంటి ఒక జయంతి సభల్ని కొత్తగూడెంలో జరపాలనుకుంది, భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ఆత్మవిశ్వాసంతో, ఆ సంకల్పంతో మనం ముందుకు సాగుదాం. పర్సా గారి ఆశయాల్ని మునుముందుకి తీసుకెళ్దాం, వారి యొక్క ఆశయాలను సాధించేయడానికి పునరంకితం అవుదామని తెలియజేస్తూ సిఐటి అఖిల భారత కమిటీ తరఫున కమ్రేడ్ పర్సా గారికి విప్లవదారులు అర్పిస్తూ నేను సెలవు తీసుకున్నాను.